హైదరాబాద్ ఫలక్నుమా పరిధిలోని హఫీజ్ బాబా నగర్ రోడ్డులో ఓ యువకుడు అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ప్రమాదకర స్టంట్ చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. కారు బానెట్ పై కూర్చొని హై స్పీడ్ తో ప్రయాణిస్తూ రోడ్డుపై వచ్చే తోటి ప్రయాణికులను భయపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు కారుపై ఇప్పటికే 3000 జరిమానా పెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే స్టంట్స్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు. హైదరాబాద్ ఫలక్నుమా పరిధిలోని హఫీజ్ బాబా నగర్ రోడ్డులో ఓ యువకుడు అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ ఫలక్నుమా పరిధిలోని హఫీజ్ బాబా నగర్ రోడ్డులో ఓ యువకుడు అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. కారు బానెట్ పైకి కూర్చొని హై స్పీడ్ తో ప్రయాణిస్తూ రోడ్డుపై వచ్చే తోటి ప్రయాణికులను భయపెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా బాబా నగర్ లో రోడ్ మీద చూసినట్టయితే పోగులు రోజు రెచ్చిపోతున్నటువంటి బైక్ రేసింగ్ లో పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోస్ ఏదైతున్నాయో కార్ లో తను రోడ్ బానెట్ పైన కూర్చుండి పబ్లిక్ లో ఏ విధంగా నడుస్తున్నా మనం చూస్తే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా అంటే దానిపైన వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో కార్ లో ఏదైతే ఇండికా కార్ ఉందో దానికి సంబంధించిన చూస్తే దానిపైన 3000 రూపాయలు ఫైన్ గా ఉన్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఈ యువకులు అర్ధరాత్రి అంతా కూడా 2 వీలర్స్ మీద పోటీలు పెట్టుకుని బైక్ రేసింగ్ లో పాల్పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు కార్లతో కూడా బైక్ రేసింగ్ అంటే వీళ్ళు పోతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాహనదారులకు ఎంత ఇబ్బందులు పడుతుందో మనం చూడొచ్చు. ఎందుకంటే కార్ల నుంచి కట్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ వెళ్తున్నటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళకి తగ్గుతుందనే భయభ్రాంతకు గురవుతారు. దాని పక్క నుంచి వెళ్తున్నటువంటి 2 వీలర్స్ కూడా భయభ్రాంతకు గురవుతారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి వచ్చి ఢీ కొడతారు అని కూడా ప్రాణాలతో గుర్తుపెట్టులాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క వాహనదారుల పైన కూడా పాల్పడుతున్నటువంటి రేసింగ్ లో పాల్పడుతున్న యువకులను కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు కూడా పోలీసులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి గతంలో కూడా చూసాం. అందుకే ఏదైతే చూసాము జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచి కూడా మాదాపూర్ వరకు ఉన్నటువంటి వాహనాలు కూడా 2 వీలర్స్ మీద పెట్టుకుని బైక్ రేసింగ్ లో పాల్పడి గతంలో కూడా చూసాం. ఇప్పుడు జూ పార్క్ నుంచి ఉన్నటువంటి రోడ్ల మీద కొత్త ఫ్లేవర్ ఏదైతుందో అక్కడ కూడా పాల్పడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు పీవీఎస్ మీద కూడా చూసాం. ఇప్పుడు అది ఫలక్నుమా చూసినటువంటి హఫీజ్ బాబా నగర్ లో చూసేటువంటి పబ్లిక్ ఉన్నారు, ట్రాఫిక్ ఉన్నది. అందులో ఉంటుంటే కూడా కారులోని ఇంత నడుపుతున్నటువంటి కారు చూస్తాం. మన రేసింగ్ లో పాల్పడుతున్న పరిస్థితి బానెట్ పైన కూర్చుండి నడుపుతున్నటువంటి వీడియోలు కూడా తీసుకుంటూ ఫేస్బుక్ లలో సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గేష్. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా